100% మీ హార్డ్ వర్క్, మీ డెడికేషన్, మీ ప్యాషన్ అదంతా స్క్రీన్లో పూర్తిగా మనం హోల్ హార్టెడ్గా మనం చేస్తాం కదా సార్. మీ కొంతమంది యాక్టర్స్ కంప్లీట్ సాటిస్ఫై అయ్యి వాళ్ళ క్యారెక్టర్స్ చేస్తారు. కంప్లీట్గా స్క్రీన్లోకి వచ్చేటప్పటికి చాలా అద్భుతంగా ఉంటుంది ఆ క్యారెక్టరైజేషన్ అది. సో డెఫినెట్గా ఉన్న అన్నిట్లో కొన్ని డిఫరెంట్ క్యారెక్టర్స్ అన్నింటిలో మీ క్యారెక్టర్ డెఫినెట్గా వన్ ఆఫ్ ద బెస్ట్గా ఉండిపోతుంది సార్. అసలు దేర్ షౌటింగ్ స్క్రీనింగ్ అంటే ఏంటి, క్యారెక్టర్ యాక్టర్స్కి షౌటింగ్ స్క్రీనింగ్ నాకు తెలిసి ఉండదేమంటే నేను తక్కువ థియేటర్స్కి వెళ్ళాను, తక్కువ. కామెడీకి ఎంజాయ్ చేస్తాను, షౌటింగ్ ఉంటాయి, విజిల్స్ ఉంటాయి, క్లాప్స్ ఉంటాయి, చాలా మామూలుగా అనుకుంటాయి. క్యారెక్టర్ యాక్టర్కి విలన్కి పడటం చాలా కష్టం అండి. అది స్టేచర్ని హోల్డ్ చేస్తూ విజిల్స్ చేయడం చాలా ఉంటాయి, దాని ప్రాబ్లమ్స్ మనం ఓవర్టేక్ చేయడం ఎన్నో ఉంటాయి. అలాంటి చోట ఇలా కళ్యాణ్ గారి సినిమాలో ఇలాంటి క్యారెక్టర్ పడటం దీని ఎఫెక్ట్ మామూలుగా ఉంటుంది. ఇట్స్ దాన్నే తెలుగులో చెప్పాలంటే నాకు బ్లాస్ట్ అనడం కన్నా విస్ఫోటనం అంటే పెద్దగా ఉంటుంది. వినడానికి కూడా చాలా అందంగా ఉంది. న్యూక్లియర్ బ్లాస్ట్ బికాస్ యూత్ ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారికి వచ్చేది. స్టూడెంట్స్ వస్తారు, స్కూల్ పిల్లలు వస్తారు, వర్కింగ్ క్లాస్ చాలామంది, ఆయన అన్ని సెక్షన్స్ ఆఫ్ ఇది వస్తారు. దానిలో చాలా ఎనర్జెటిక్ పీపుల్. ఆయన పేరు చెప్తేనే అంటారు, ఏ ఫంక్షన్లో కూర్చున్నా, ఎక్కడ కూర్చున్నా, ఇంకెక్కడున్నా ఆ పేరు వింటే వాళ్ళకి అదొక అరుపరుస్తారు, వాళ్ళకి అది ఆనందం. అలాంటి క్రౌడ్లో చూస్తున్నప్పుడు అంత ఎనర్జీ ఉన్న క్రౌడ్, అందులో ఒక అభిమానం ఉంటుంది, మూర్ఖత్వం ఉంటుంది, చాలా వెరితనం ఉంటుంది, కేకలు ఉంటుంది, గుళ్ళు కోసి ఇచ్చేసే అభిమానం ఉంటుంది, ఇన్నిటి మీద అరుపు ఉంటుంది. అలాంటి ఆడియన్స్ పవన్ కళ్యాణ్ గారి సినిమాలు మళ్ళీ ఎందుకు చెప్తారంటే ప్లేస్మెంట్ ఆఫ్ ద క్యారెక్టర్, ఎక్కడ పడింది ఆ క్యారెక్టర్, ఆ స్థలాన్ని బట్టి ఆ స్థానాన్ని బట్టి కూడా మనకి దాని విలువ మరింత పెరిగిపోతుంది. అది నాకు దేవుడు ఇచ్చిన వరంగా, అదే లక్, దట్ ఈస్ ద లక్కీయెస్ట్ పార్ట్. నాకు ఆ డైరెక్టర్ గారు అద్భుతం, నేను చాలా బాగా మంచి దర్శకులు మన తెలుగులో అద్భుతమైన గొప్ప దర్శకులతో పనిచేస్తాను. ఆ డాలీ గారితో ఫస్ట్ టైం ఏమి దర్శకులు, నార్త్ ఇండియన్ ఫ్రేమింగ్ అది చేస్తే అసలు ఆ ఫ్రేమింగ్ అండ్ క్లారిటీ ఉంటుంది ఫ్రేమ్లో, హడావిడి జర్కినెస్ ఉండదు, ఎనర్జీ ఉంటుంది, ఒక స్పాన్ ఉంటుంది, రిచ్నెస్ అని చెప్పడంలో చాలా క్లారిటీ ఉంది. నేను ఏదైనా కొండ మీద 1-2 చేసేసరికి వెంటనే వచ్చాను మానిటర్లో అబ్జర్వ్ చేస్తున్నాను, సార్ ఇందాక మీరు ఏదో జెస్చర్ అది బాగుంది, అది పెట్టండి సార్. సో హీఈస్ ఆల్వేస్ రెడీ టు గ్రాప్ దట్. అది చెప్పేసి డైలాగ్ రాసి చెప్పాను కదా, గాడ్ ఈజ్ ఇన్ ఫైనాలిటీస్ రమేష్ గారు. మనం ఎంతో రాస్తాం, ఎంతో ఊహిస్తాం, కానీ ఆ చిన్నది ఇప్పుడు ఈ పాత్ర ఉంది, ఈ నరసప్ప పాత్ర, దానికి మీరు ఎంత బాగుందంటే ఆ పాత్రకి చిన్న ఒక చీర కట్టేశారు, జడ వేసేసారు, పూలు పెట్టేశారు, ఇక్కడ రింగులు తగిలించేస్తున్నారు, బొట్టు పెట్టి ముద్దుగా దాన్ని తయారు చేసేస్తున్నారు. దేవుడు అక్కడే ఉన్నాడని నేను నమ్ముతాను. గాడ్ ఈజ్ ఇన్ ఫైనాలిటీస్ అంటే ఆ పాత్ర వాళ్ళు క్రియేట్ చేసిన ఊహ నుంచి పుట్టింది. ఎంత కష్టం అండి. 2 లైన్లు మనం రాయమంటే మనం రాయలేం, ఒక పాట రాయమంటే మనం అసలు సీన్ పాట లాంటిది అయితే అసలు రాయలేం, సీన్ రాయమంటే తెలిసిపోతుంది ఎంత కష్టం. ఆ క్యారెక్టర్ని ఎలా క్యారీ చేసాడు, ఎలా ఏం చేశాడు, దానికి ఆయన చెప్పింది బొగ్గులు ఎక్కడ ఏంటి వేలాడుతూ ఉంటాయి. మనకి అంతే డీటెయిలింగ్లో స్పీడ్లో ఉంటుంది. మా పాక ఉల్లిపోయి అంటే ఆవిడ దిష్టి కడతాడు, మీకు దీనికి ఎవడ దిష్టి ఉంటుంది. ఆ గొట్టం ఊదుకోవడం, కాళ్ళు తొయ్యడం, ఆడ వచ్చాక 2 కంకిలు ఆడ పెంచగా ప్రదీప్ రావు కోపం వచ్చి తొక్కి వెళ్ళిపోతాడు. చేతికి వచ్చిన పంట 1 గంటలేదా ఇంటిది పంట అంటే రైతు కష్టం నీకే తెలుసురా. మరి ఈ రైతు తిట్టాడు అలాగే, ఆకాశం నుంచి ఇలా వర్షం పడుతుంది, భూమిలో నుంచి అలా మొక్క వస్తుంది, ఇంకేంద్రా మీ కష్టమా, కాయలు కోసుకొని అమ్ముకోవటమా అంటాడు. అంత ఈజీగా తీసి పారేసి నీరు 2 కంకిల కింద పడిపోతే రైతు తాలూకా కష్టం. ఆడ రాక్స్ మీద కర్ర కట్టిపోయి ఏముంది, బొగ్గులు కుంపటే గొట్టం, ఊదుకునే గొట్టం, ఒక డ్రెస్, నీళ్ళు కూడా ఇవ్వలేని పరిస్థితి, కన్నాలుగా పాక, రాళ్ళు 22 సెంట్లలో మాత్రం పండించుకోవాలి శిక్ష. ఆ క్యారెక్టర్ ఏంటి, అసలు తీసిన విధానం ఏంటి, ఆ స్కేల్ ఏంటి, అది ఐఎమ్ వెరీ లక్కీ. అలాంటి దర్శకుడితో అసలు మ్యాజిక్, ఆయనతో ప్రతి డైరెక్ట్ ఏం మ్యాజిక్, అది మనకి కరెక్ట్గా మనం ఏదన్నా ఇస్తే గ్రాస్ప్ చేసి దాన్ని వాడుకోవడానికి దానికని అదేదో వస్తుంది. ఒక విషయం ఏంటంటే అండి, వండర్ఫుల్ ప్రొడ్యూసర్ శరత్ మరార్ గారు, ఐ లైక్ హిమ్ సో మచ్. ఆ సంస్కారం నేను చాలా ఇష్టం నాకు. ఆయన చాలా కూల్గా, చాలా ఇదిగా బాగుందంటే ఆయన వచ్చి చెప్తాడు బాగుందని. ఇట్స్ వెరీ హ్యాపీ సార్ సీయింగ్ యూ వర్కింగ్ ఆల్వేస్. ఐ జస్ట్ వాంట్ టు కమ్ అండ్ వాచ్ యూ. సరదాగా ఎప్పుడైనా షూటింగ్ స్పాట్కి వచ్చాడు అలా ఒకసారి చూసి వెళ్ళిపో, అది ఒక సరదాగా చూసి వెళ్ళాం.
సో వెరీ పాజిటివ్ సెట్ ఎనర్జీ. ఎవ్రీవన్ సెట్ నేను ఆ మొత్తం టీమ్ బ్రదర్స్తో కాంబినేషన్ ఏం లేదు తక్కువ, బట్ అక్కడ బ్రదర్స్ అజయ్ గారు, శివబాలాజీ గారు, వి హ్యాడ్ లాట్ ఆఫ్ ఫన్. ఆ తర్వాత మన కమల్ కామరాజ్ గారు, నాకు ఆవకాయ బిర్యానీ సింబల్ అతను హీరో. వండర్ఫుల్. చాలా డైరెక్టర్ గారు కూడా అంత పాజిటివ్ పీపుల్. నెక్స్ట్ నాకు బాగుందే అనేసరికి ఈటింగ్ నుంచి గౌతమ్ రాజు గారు వెరీ రన్నింగ్ లెజెండరీ ఎడిటర్ ఆయన. బాగుందన్న చోట బాగుందని ఫోన్ చేసి చెప్పి ఆయన రేంజ్కి చాలా పెద్ద ఎడిటర్ ఆయన. ఎస్పెషల్ నాకు ఇష్టం ప్రసాద్ మూరెళ్ళ గారు, నా అత్తారింటికి దాని నేను ఆయన చేస్తుంటేనే అనుకున్నాను పెద్ద హిట్ అని. అంటే మాకు సరదా ఉంటుంది కదా టెక్నీషియన్స్ని బట్టి కొంతమందితో చేసేసరికి. వెరీ ప్యాషనెట్ కెమెరా, అంటే పెర్ఫార్మెన్స్ని బట్టి ఏ కెమెరా ఉంటుంది చాలా మంది మార్చేస్తుంటారు. అంటే టైం తినకుండా ఆర్టిస్ట్కి ఇంకా మనం ఇవ్వడానికి ఆ మొక్కజొన్న కంకెల దగ్గర కానీ ఇది కానీ ఫ్రీడమ్ ఇవ్వడానికి వెంటనే ఆయన చేంజ్ చేసి అది లేట్ అవుతున్న టక్ హీ జస్ట్ గివ్స్ హిస్ షోల్డర్. ఇట్స్ అ వండర్ఫుల్ కెమెరామెన్ వర్కింగ్ విత్ ప్రసాద్ మురళి గారు. ఇవాళ అలా పండడానికి ఆ ఫ్రేమ్స్ కానీ అది ఒక రిలాక్స్డ్గా ఎక్కడో మనం చేసేస్తే రాదు ఆ పాత్ర. ఆ ఎండిపోయిన కరడుగట్టిన తనం వీడిలో ఉన్నది మొత్తం బ్యాక్గ్రౌండ్స్లో కూడా అది రిఫ్లెక్ట్ అవ్వాలి. పైగా చాలా స్పీడ్గా చాలా తక్కువ రోజులు చేసాం. నా క్యారెక్టర్ చాలా తక్కువ రోజులు. సో ఇలాంటి టెక్నీషియన్స్తో అంటే మ్యూజిక్ డైరెక్టర్ కానీ ఎవరు కానీ చుట్టూ కానీ అలీ గారితో దీనిలో వచ్చేసి ఇంకా అలీ గారి సంగతి పవన్ కళ్యాణ్ గారి గుండెకాయ కదా. సో ఐఎమ్ వెరీ హ్యాపీ. అండ్ ఎస్పెషలీ నాకు డాలీ గారు బాగా నాటు, ఎందుకంటే ఇలాంటి పాత్ర నాకు నేను చేశాను. నాకు శ్రీకాంత్ అడ్డాల గారు ఏంటంటే త్రివిక్రమ్ గారు నాకు ఫ్యామిలీస్లో తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ అదే ఇంకోళ్ళు నన్ను ఇచ్చో కళ్ళజోడు పెట్టారు కాకుండా ఆల్ టుగెదర్ అవుట్ ఆఫ్ ది బాక్స్. మొదలే 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 ఎదలో నీ ఊహలే కదిలే 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 నీ వైపుకి అడుగులే అరిరే జతగా కుదిరే మన ఇద్దరి అల్లరే భానుమతి 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 నిన్ను చూసి